జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. విలేజ్ డ్రామా అంటేనే ఎనర్జీ. ఆ ఎనర్జీకి మాటలు పాటలు నవ్వులు తోడైతే ఆ ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. సర్పంచ్ గారు, కింద సంవత్సరం వేసిన నాటకం కన్నా ఈ సంవత్సరం అదిరిపోవాలి. నాటకం పేరేంటి? జయసింహ. ఇంతకీ నువ్వే క్యారెక్టర్ ఎత్తున్నావు? పోలీస్. పోలీసా? మామూలు క్యారెక్టర్ కాదు, అమ్మాయిలు మోసం చేసే ఏ యదవనైనా సరే పట్టుకునే క్యారెక్టర్. అయితే నిన్నే పట్టుకోవాలి ఫస్ట్. స్టేజ్ మీద నాటకం చేస్తే మన అందరికి మంచి పేరు వస్తుంది. ఓకే, నువ్వు స్టేజ్ కింద ఏమైనా చేసావంటే పేపర్ లో పేరు వస్తుంది. జాగ్రత్తగా చెయ్యి, అనౌన్స్ చెయ్యి. మరి మన గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజు మేము అందరూ ప్రదర్శించబోతున్న నాటకం పేరు జై సింహ జై సింహ జై సింహ. ఈ నాటకానికి రచన బుల్లెట్ భాస్కర్. ఈ నాటకానికి దర్శకత్వం తొండంగి దొరబాబు. నాకు తెలియకుండా గవర్నమెంట్ కి ఏదో ఫార్ములా కనిపెట్టావంట. మర్యాదగా ఫార్ములా నాకిచ్చేయ్. నా ప్రాణం తీసినా సరే ఆ ఫార్ములా నీకు దక్కనివ్వను. నాకే ఎదురు చెప్తావురా? మళ్ళీ వస్తా. ఏమండి, పిల్లల కోసమైనా ఆ ఫార్ములా ఏంటో చెప్పేయండి. పిల్లలు, పోలీసులు వస్తున్నారు. పారిపోండ్రా, పారిపోండ్రా. సో వాళ్ళిద్దరు ఇంత ఎదవల్ల మారారనమాట. జయసింహ, మర్యాదగా లొంగిపో. శిక్ష తగ్గేటట్టు చేస్తా. నీకు శిక్ష కొత్తేమో, నాకు కొత్త కాదు. జయసింహ, తప్పొప్పుకో. నేను నా పిల్ల ముందే తప్పు ఒప్పుకోలేదు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకే ఏది ప్రయత్నం చేసినా నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండవు. ఆధారాలతో పట్టుకుంటా. నువ్వు పట్టుకున్నప్పుడు నేను చూస్తా. ఏమైనా చేశాడా? అరిచావు? ఏమి చేయలేదనే అరిచాను. నువ్వేం చేస్తుంటావు? పోలీస్. పెళ్ళయిందా? అవ్వలేదు. అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నా. వద్దు. ఏ? ఎందుకంటే నాకు పెళ్ళంటే ఇష్టం లేదు. నాకు పెళ్ళంటే చాలా ఇష్టం. నన్ను మర్చిపో. అది మాత్రం జరగదు. ఎందుకు వచ్చావు? నేను
అయితే మీ పెద్దవాళ్ళని ఒప్పించు. సరే సరే. మామయ్య మావయ్య చెప్పండి. మామయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా మావయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. జై సింహ. ప్రతాప్ మీ ఇద్దరికి తెలియని నిజం ఒకటి ఉంది. ఏంటి? ఒకటే కడుపును పుట్టిన అన్న తమ్ముళ్ళు. నువ్వేనా చిన్నప్పుడు పరిగెట్టింది? అవును తమ్ముడు. నాన్నగారు ఒక ఫార్ములా చెప్పారు. అవును. ఏంటి ఆ ఫార్ములా? పేడలోంచి ఎరువు వస్తుందని నాన్నగారు నాకు చెప్పారు. ఈ ఫార్ములా గవర్నమెంట్కే చెందాలి. దానికన్నా ముందు ఆ పాపారావు గారు అంతు చూడాలి. ఆగండి. వాడి అంతు చూసే ముందు మా అంతు చూడండి. అయితే ఇక రా. కన్ని కొట్టబడి పెట్టుబడే గిట్టుబడి జారిల్దమ్మో జారిల్దమ్మో బయట కొంగు జారిల్దమ్మో. దొరికారా ఇద్దరు. ఈ రోజు మీ అంతు తేల్చండి. వదలను వదలను. నీ ఎంతో మేమే తేలుస్తాం. ఏం జరుగుతుంది? అసలు మీరు పర్మిషన్ తీసుకున్నారా? ఎరా ఎస్ఐ గారి దగ్గర పర్మిషన్ తీసుకోలేదా నువ్వు? నువ్వు తీసుకోలేదా? 20,000 ఇచ్చి నేను ఎందుకు పర్మిషన్ తీసుకుంటా సర్పంచ్? నేను తీసుకోలేదురా. నడవండి, స్టేషన్ కి నడవండి. ఒక 4 రోజులు 70,000. నేను నా దేవుడే కాపాడాలి. బాబు గారు ఈ స్కిట్ ఎలా ఉంది? మీకు అమ్మో ఎలా అనిపించింది? బాగా చేసావు భాస్కర్. మీ టీం దాన్ని కరెక్ట్ గా క్యాప్చర్ చేశారు. దొరబాబు బాగా చేశాడు ఎక్కువ. బేసికల్ గా మీ అందరూ ఆర్టిస్టులు కాబట్టి నేచురల్ గా పడిపోతారు పర్ఫెక్షన్ లో. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్. వెరీ గుడ్ భాస్కర్. యు ఎంటర్టైన్ వెల్. చంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా మంది ఉంటారు ఈ తిరునాళ్ళలో ఇలాంటి డ్రామాలు అది చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కళ్ళకి కట్టినట్టు చూపించారు ఎలా జరుగుతుంది అన్నది. అందరూ కూడా చాలా చాలా బాగా చేశారు. సూపర్. చాలా చాలా బాగా అనిపించింది.